శ్రీకాంత్ ఊహ చూడముచ్చటైన జంట. సినీ రంగంలో పనిచేస్తూ ఒకటే జంటలకు వీరిద్దరూ ఆదర్శం. ఊహ శ్రీకాంత్ భారీగా మారాక సగటు ఇల్లాలిగా మారిపోయి తన ఇంటిని నడిపించిన వైనం అభినందనీయం. 20 ఏళ్ల వైవాహిక జీవితం పూర్తి చేసుకున్న ఈ జంట ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన ప్రేమను పెళ్లిగా ఎలా మార్చుకున్నారో వివరించారు. ఆ ముచ్చటేంటో వారి మాటలోనే తెలుసుకుందాం పదండి. ఆమె షూటింగ్ సమయంలో ఊహతో పరిచయమైంది. తర్వాత 4 సినిమాలు చేశాం. మేం ప్రేమలో ఉన్న సంగతి ఎవరికీ తెలియదు. మా 2 కుటుంబాల పెద్దల్ని ఒప్పించడం తమాషాగా జరిగింది. ఓ రోజు మద్రాసులో షూటింగ్ జరుగుతుంటే నేను డైరెక్ట్గా ఊహ వాళ్ళింటికి వెళ్ళిపోయాను. అప్పుడు ఊహ ఇంట్లోనే ఉంది. అత్తయ్య మామయ్య దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేశా. వాళ్ళు షాక్ అయ్యారు. తనను మేడ మీదకి తీసుకెళ్లి నా మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి తన మెడలో వేశా. ఇదంతా అయ్యాక మా ఇంట్లో చెప్పా. వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఆ తర్వాత మా పెళ్లి జరిగింది అని శ్రీకాంత్ తెలిపారు. ఇక ఊహ మాట్లాడుతూ మా ప్రేమ గురించి ముందు ఇంట్లో చెప్పలేదు. అయితే ఈలోపు నాన్న వేరే సంబంధం తీసుకురావడంతో చెప్పక తప్పలేదు. మొదట కాదన్నారు, కానీ తర్వాత ఒప్పించాను. అప్పటికే శ్రీకాంత్ అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుండేవారు. అందువల్ల తనేంటో మా వాళ్లకు తెలుసు, కాబట్టి ఒప్పించడం తేలికైంది అని ఊహ చెప్పింది. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏంటి నీ ప్లాన్? ఆ ఇంటి గురించి ఏం తెలుసుకోకుండానే వచ్చారా? రూబీ అని అమ్మాయి ఉండేది. హీరోయిన్ అవ్వాలని ముంబై వచ్చింది. చేతిలో బంగారం పెట్టుకుని పిచ్చోడ్లో మాట్లాడుతున్నావు. ఎవరు అసలు మేడం వీడు? నా మేనేజర్. మీ ఆవిడికి దెయ్యం పట్టిందా హా? లేక మీ ఆవిడే దెయ్యమా?